వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ కనుక ప్రెస్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో ఇంకెంతో మందికి రీచ్ అవుతుంది. ఈ రోజు వీడియోలో వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఉగాది వరకు అంటే ఇంచుమించు మార్చ్ 11th వరకు కూడా ఎలాంటి ఫలితాలు కలగబోతున్నాయి. ఎందుకంటే మీకు 4th లో రాహు ఉన్నాడు, అష్టమంలో వక్రించిన గురువు ఉన్నాడు. వక్రించిన గురువు రాహుతో సమానం. అంటే రాహు ఎలాంటి ఫలితాలను ఇస్తాడో వక్రించిన గురువు కూడా అలాంటి ఫలితాలను ఇస్తాడు. అంటే ఈ మార్చి 11th వరకు కూడా వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళందరికీ కూడా ఇద్దరు రాహుల ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. మెయిన్గా ఈ మార్చి 11th వరకు కూడా ఉగాది అయ్యేంత వరకు కూడా వృశ్చిక రాశిలో వృశ్చిక రాశి వారికి జరిగే కొన్ని ముఖ్యమైన సంఘటన గురించి తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఎన్నో చోట్ల మీ సమస్యకు పరిష్కారం కోసం వెతికి అనేక డబ్బులు పోగొట్టుకుని అలసిపోయారా? ఇక మీ సమస్యలు ఎట్టి పరిస్థితుల్లోనూ తీరవనుకుంటున్నారా? అయితే ఒక్కసారి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గాయత్రి జ్యోతిషాలయాన్ని సంప్రదించండి. అసలు మీ సమస్యకు కారణమైన పాపగ్రహాలని కనిపెట్టి అవి పెట్టే బాధలకు దశమహావిద్యల ద్వారా, అలాగే ఇప్పుడు ఎంతో ఫేమస్ అవుతున్న సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా మీకు 100% సొల్యూషన్ కేవలం 2000 రూపాయలకు అందిస్తాం. మరి ఎటువంటి ఫీజు కూడా మీ నుండి ఎక్స్ట్రా వసూలు చేయం. కేవలం 40 నుంచి 60 రోజుల్లోపు మీ సమస్యకు 100కు 100% పరిష్కారం దొరుకుతుంది. దానికోసం మీరు మీ పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరి వివరాలను 9160803649 అనే నంబర్కు వాట్సాప్ ద్వారా పంపించి గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా 2000 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ని అదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపండి. కేవలం 10 రోజుల్లోపు ఒకరోజు ముందుగా మీకు టైం ఇన్ఫార్మ్ చేసి ఆ టైంకి మేము ఫోన్ చేసి మీ సమస్యకు పరిష్కారం తెలుపుతాం. 100కు 100% మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ముఖ్యంగా వీళ్ళకి అన్సర్టనిటీ ఉంటుందన్నమాట. అంటే వీళ్ళే ఏదో ఆలోచించుకోవడం, వీళ్ళే ఎక్కువ భయపడిపోవడం, తను చేస్తుంది తప్పకో లేదా రిస్కో అర్థం కాకపోవడం, కొన్ని సీక్రెట్ని లోపలే ఉంచుకోవడం, ఎవరికి చెప్పలేకపోవడం, ఎందుకు ఈ బరువంతా మోస్తున్నానో తమకే అర్థం కాకపోవడం, ఇలాంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఏంటంటే ఫ్యామిలీతో హ్యాపీగా గడకపోవడం, ఫ్యామిలీ అసోసియేషన్ అనేది తగ్గిపోవడం జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళతో మాట్లాడడం, ఫోన్ చేయడం కూడా టైం లేకపోవడం, కొంతవరకు అదేదో బర్డెన్గా అనిపించడం కూడా జరిగే అవకాశం ఉంది. కొంతవరకు ఈ విషయాల వల్ల ఫ్యామిలీకి వీళ్ళకి మధ్య కొన్ని డిస్టర్బెన్స్లు రావడం, కొంతవరకు మ్యారేజ్ లైఫ్లో కూడా గ్యాప్ అనేది రావడం జరుగుతుంది. జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా 8లో వక్రించిన గురువు ఉండడం వల్ల ఇతను ఏదో ఒక భయంతో సఫర్ అవుతాడు. అడవుల్లో ఉన్నవాడు పాముల వల్ల ఇలా అనమాట, ఏదైనా శత్రువుల వల్ల ఇలా ఏదో జరిగిపోతుంది, మనకేదో ఇబ్బంది రాబోతుంది అనే భయం లోపల ఎక్కువగా ఉండి ఇతను ఏంటంటే కనపడిన వాళ్ళతో గొడవ పడడం, కుటుంబంలో కూడా ఏదో గొడవ పెట్టుకోవడం, కమ్యూనికేషన్ విషయంలో కూడా కొంతవరకు టెన్షన్ అనేది ఉండడం, ఏం మాట్లాడుతున్నారో ఎలా మాట్లాడాలో అర్థం కాకపోవడం, ఎవరన్నా ఇలా అన్నావు కదా అలా అన్నావు కదా తిరిగేస్తే వాళ్ళ మీద విపరీతమైన కోపంతో తిరగబడడం. అలాగే కొన్నిసార్లు ఏంటంటే హెల్త్ బాగా దెబ్బతిన్నాం అనమాట. జలుబు చేసినా అది ఒక 20 రోజులు తగ్గిపోవడం, లేకపోతే స్టమక్ పెయిన్ రావడం, ఏదైనా ఇతరత్ర ఇబ్బందులు హార్ట్ విషయాల్లో కూడా కొంత క్రోనిక్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. అది పెద్దగా ఇబ్బంది వచ్చినా రాకపోయినా తొందరగా తగ్గిపోవడం అనేది రకరకాల అనుమానాలకు దారితీయడం, మానసికంగా ఏంటి నేను ఇలా అయిపోతున్నాను, నా మెంటల్ కండిషన్ ఏంటి ఇలా అయిపోతుంది, హెల్త్ ఏంటి ఇలా అయిపోతుంది అని బాధపడడం అనేది ఎక్కువగా ఈ ఉగాది వరకు జరిగే అవకాశం ఉంది. కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏదైనా సరే ఓపెన్గా ఉండడం, వేరే వాళ్ళు సీక్రెట్గా ఉండండి, మా సీక్రెట్స్ దాచనంటే మీరు ఓపెన్గా నాకు ఇవన్నీ అనవసర విషయాలు నేను పట్టించుకోను అని చెప్పాలి తప్ప సడన్గా వాళ్ళు ఎవరో వచ్చి అడిగితే వాళ్ళు నన్నే అడిగారు, నాకే బాగా విలువ ఇచ్చేస్తున్నారు, ఎప్పటి నుంచో లేనంత విలువ నాకు వచ్చేస్తుందని మీరు అదేదో ఒక ప్రమోషన్లా ఫీల్ అయితే మాత్రం వాళ్ళే మీకు తిరిగి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది. వాళ్ళే మిమ్మల్ని బయట చెడుగా ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంతవరకు అవసరం ఎదుటి వ్యక్తులతో అంతవసరం వరకే ఉండడం మంచిది. మనకి ఎప్పుడు కూడా మనకి చేదోడుగా వాదోడుగా ఉన్నారు, వీళ్ళ వల్ల తర్వాత జీవితంలో కూడా ఉపయోగం ఉంటుంది అనుకున్న వాళ్ళ విషయాల్లోనే ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వండి. అప్పుడప్పుడు వచ్చే పాసింగ్ క్లౌడ్స్ లాంటి వాళ్ళని పక్కకు పడేయండి. వాళ్ళు ఏదైనా అనుకుంటారేమో, అడక్కడక్క అడిగారు ఈ పని చేసుకుంటే బాగుంటుంది అని మొహమాటానికి పోతే మాత్రం ఇబ్బంది కలుగుతుంది అనమాట. కొంతవరకు ఫార్చ్యూన్ అనేది అప్ అండ్ డౌన్స్ అయ్యే అవకాశం ఉంది. అదృష్టం మీతో దోబుచులాడుతుంది. కొన్నిసార్లు బాగానే ఉందిగా అనిపిస్తుంది, కొన్నిసార్లు చాలా వరకు ఏంటి ఎలా అయిపోతుంది అనిపిస్తుంది. ముఖ్యంగా మ్యారేజ్ లైఫ్లో కూడా అప్ అండ్ డౌన్స్ అనేవి చాలా ఇబ్బంది పెడతాయి. చిన్న చిన్న గొడవలు పెద్దగా కావడం, పెద్ద గొడవలు జరిగినప్పుడు అవి ఇంకా వర్స్ట్గా కావడం, వేరే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ జరగడం, ఇలాంటివి కూడా కనిపిస్తున్నాయి. అలాగే
స్పౌస్ హెల్త్ అంటే భార్య లేదా భర్త హెల్త్ కూడా కొంతవరకు మనకి ఈ ఇబ్బందిగా కలిగించడం, ఏం చేయాలో అర్థం కాకపోవడం, అలాగే మ్యారేజ్ విషయంలో ఎందుకు ఈ మ్యారేజ్ చేసుకున్నాను, మ్యారేజ్లో ఏం సంతోషం ఉంది, ఈ మ్యారేజ్ చేసుకుని నేను లాక్ అయిపోయానా అనిపించడం, అలాగే మీరు ఇష్టమైన వాళ్ళ నుంచి ఏ రెస్పెక్ట్ రాకపోవడం, లవ్లో ఉన్నా లేకపోతే ఎఫ్ఐఆర్స్ వీటిల్లో ఉన్నా సరే వాళ్ళ నుంచి రెస్పెక్ట్ రాకపోవడం, మీరు ఎంతసేపు వాళ్ళకి ఏదో చాకరీ చేసినట్టుగానో వాళ్ళకి ఏదో ఆరాధించే వాళ్ళ ఉండటం తప్ప అట్నుంచి అంత చక్కగా రాకపోవడం కూడా మనసును బాగా కలిసివేయటం, బాధపడే విషయంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలు ఎక్కువగా ఈ మార్చ్ 11th వరకు ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంది. ఇంకా ఈ 4 నెలలు కూడా ఫైనాన్షియల్గా చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది. చాలా హూగ్ మనీ మీకు వచ్చే అవకాశం ఉంటుంది. కానీ వచ్చిన డబ్బులన్నీ కూడా ఈ కోర్టు కేసులు వేస్ట్ అనమాట. కోర్టు కేసుల కోసం కట్టడము, వేరే వాళ్ళ కోసం కట్టడము, హెల్త్ ఇష్యూస్ కోసం కట్టడము, ఏదైనా ఇంట్లో వాళ్ళందరూ ఏదైనా కొనుక్కుందామన్నా దానికోసం ఇన్వెస్ట్ చేయడం, అంటే మీరు హ్యాపీగా వాడుకుంటా ఉండదన్నమాట. కొంతవరకు ఎంత డబ్బు ఉన్నప్పటికీ కూడా సంతోషం అనేది చాలా తక్కువగా ఉంటుంది. డబ్బు విషయంలో పెద్ద ఇబ్బంది ఉండదు. మీరు చేసే వృత్తి ఉద్యోగాలన్నీ కూడా బ్యాలెన్స్గానే ఉంటాయి. ఎక్కువగా ఏంటంటే షార్ట్ కట్స్లో ఏమైనా మనీ వచ్చేస్తుందా, కొంతవరకు స్మగ్లింగ్ ఇలాంటి వాటి కరప్షను ఇలాంటి వాటిలో కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. పొలిటికల్గా ఉన్నవాళ్ళు, గవర్నమెంట్ సెక్టార్లో ఉన్నవాళ్ళు ప్రభుత్వ పథకాల నుంచి కొంత డబ్బు అనేది మనం ఎలా వెనకేసుకోవాలి ఈ ఆలోచనలు ఎక్కువగా చేసే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు సక్సెస్ అవ్వడం, కొన్నిసార్లు భయాన్ని తీసుకురావడం ఇలా జరిగే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఎంత సంపాదించినప్పటికీ కూడా అది మీరు దేనికో దానికి అనవసరంగా ఖర్చు చేయడం, బర్డెన్స్ని తీర్చుకోవడం ఇలాగే ఉంటుందన్నమాట. ఏంటో ఈ డబ్బుల విషయాలు ఏం అర్థం కానట్లుగానే ఉంటుంది అన్నట్టుగానే ఉంటుంది. ఫైనాన్షియల్గా ఏం జరిగినప్పటికీ కూడా కొంతవరకు ఈ అష్టమంలో గురువు వక్రించిన వరకే కాబట్టి గురువు నార్మల్గా అయిన తర్వాత ఇంత ఎఫెక్ట్ ఉండదు. అయితే ఏది ఏమైనా సరే అష్టమంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు అవి బాధ పెట్టినా సరే మంచి ఫలితాలను ఇస్తాయి. కొంతవరకు ఈ టైంలో ఏంటంటే మనకు సర్జరీ అవుతున్నట్టు అనమాట. అంటే బాగా పెయిన్ అనుభవిస్తాను, ఈ సర్జరీ తర్వాత మనం బాగానే ఉంటాం అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళండి. ఫోకస్డ్గా ఉండండి, కాన్సన్ట్రేషన్తో ఉండండి, మీ పనులు మీరు చేసుకోండి. అనవసరమైన సలహాలు ఎవరికి ఇవ్వద్దు, అనవసరమైన వ్యక్తుల జోలికి అస్సలు వెళ్ళొద్దు.